హలో 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 హలో. యాగమించిన సర్వోన్నతుడు ఘనమైన తండ్రికి మొదటిగా లెక్కలేని స్తోత్రాల స్తుతులు తెలియపరుస్తూ ఈరోజు మరి ప్రబోధనముగా ఆత్మతోను సత్యముతోను ఆరాధించే అవకాశాన్ని తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. మరి విలువైన దేవుని సంగతులు పరిశుద్ధ గ్రంథం నుండి మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. చెప్పే ప్రతి మాటలోనూ మీరందరూ కూడా మనసు ఉంచాలని కోరుతూ ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యానికి మనం వెళ్తాం. ప్రార్థన. సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు పరలోకమందు ఆసీనుడు అయిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి లెక్కలేని మా కృతజ్ఞత స్తుతులు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఆదివారము ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మల్ని ఆరాధించే అవకాశాన్ని స్థానిక సంఘం ద్వారా మాకు అనుగ్రహించి ఉన్నారు. మరి ప్రబోధనము ప్రభు పునరుత్థానుడైన దినం, మరి తండ్రి బాప్తిస్మం పొందిన పరిశుద్ధులమైన మేమందరం కూడా ప్రభుని జ్ఞాపం చేసుకోవలసిన అవసరం కలిగి ఉన్నాం. మరి తండ్రి ఆయన జ్ఞాపం చేసుకుంటూ ఆరాధనలో మేము పాలు పప్పులు పొందవలసిన వారు మేము ఉన్నాం. ఎవరో కూడా తండ్రి ఆరాధన నిర్లక్ష్యం చేయకుండా ఆరాధన విలువలు తెలుసుకొని మరి నన్ను రక్షించి నా కొరకు ప్రాణం పెట్టిన ప్రభుని జ్ఞాపం చేసుకుని మరి ఆయన ఆరాధించాలని ప్రతి ఒక్కరు తెలుసుకుని ముందుకొచ్చే వాక్యాలు దయచేయండి. నిర్లక్ష్యతను దూరపరచండి. మా ఆయుష్ని బలాన్ని సమయాన్ని వృధాగా మేము గడుపుకుంటాం. జీవిత నిచ్చులు మీ కొరకు తండ్రి అవి మరి వేయపరచడానికి సహాయం దయచేయండి. వచ్చిన వారిని జ్ఞాపం చేసుకుని తండ్రి రావలసిన వారు నాకు త్వరగా నడిపించండి. మీ వాక్యంలోనికి వెళుతుండగా మీ వాక్యాన్ని వినే చెవులు గ్రహించే హృదయాలు మా అందరికి ప్రసాదించండి. మీ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి వినుబుద్ధిని చెవులను గ్రహించే హృదయం ఇచ్చి మరి చెప్తున్న మాకు మీ పరిశుద్ధాత్మ సహాయము సహకారాన్ని అందించి అసత్యం అబద్ధం మాకు దూరం ఉంచండి. ఈ 2025లో 2వ ఆదివారం తండ్రి మీ సన్నిధిలో మరొకసారి మిమ్మల్ని ఆరాధించే అవకాశం ఇచ్చారు. యోగ్యులుగా బ్రతుకుతూ మీకు ఇష్టలుగా మీ సంకల్పాన్ని ఎరిగి నడుచుకునే అవకాశాలు దయచేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును బట్టి ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. విలువైన సంగతులు పరిశుద్ధ గ్రంథం నుండి మనం నేర్చుకుందాం. మరి దేవుడు ఎందుకు వస్తున్నాం? మనం దేవుని మాటలు వింటున్నాం. మనం ఆయన ఎడల భయభక్తులు కలిగి జీవించాలనేది దేవుని యొక్క సంకల్పం. ద్వితీయోపదేశకాండంలో ఒక మాట మనం చదువుతాం. 33వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనం చదువుతాం. 33వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 8వ వచనాన్ని మరి చెప్తున్న ప్రతి మాటలోనూ మీరు మనసు పెట్టాలని ప్రేమతో కోరుతున్నాను. 33వ అధ్యాయము 8వ వచనం. లేవిని గూర్చి ఇట్లే నేను. లేవికి ఒక ధర్మాన్ని ఇచ్చాడండి దేవుడు. లేవీలు అంటే దేవుని ఆలయంలో సేవ చేసేవారు. లేవిని గూర్చి ఇట్లే నేను, నీ తుమ్మిము నీ ఊరిము నీ భక్తునికి కలవు. నీ తుమ్మిము నీ ఉరిము నీ భక్తునికి కలవు అని అన్నాడు. ఉరిము తుమ్మిము అనగా దేవుడు ఏర్పరిచిన న్యాయం. ఉరిము ద్వారా తుమ్మిము ద్వారా లేవీలు ద్వారా ప్రజలకు, దేవుని ప్రజలకు లేవీల ద్వారా న్యాయము తీర్చేవాడట. ఉరిము తుమ్మిము అంటే సీట్లు వేయట. సీట్లు వేసి న్యాయమును తీర్చేవాడట. అందుకనే నీ భక్తునికి లేవీలకి నీ ఉరిము నీ తుమ్మిము కలవు అని మాట్లాడతారట. ఈ ఉరిము తుమ్మిము ద్వారా దేవుడు లేవీల ద్వారా తన ప్రజలకు న్యాయము తీర్చేవాడట. మనం కూడా చూడండి, ఒక్కోసారి అంటే మనకి ఇంకా సింపుల్గా అర్థమవడం చెప్తారు. లాటరీ, అవునా? ఇప్పుడు 100 మంది ఉన్నారు, ఒకరి పేరే రావాలి. ఏం చేస్తారు అప్పుడు? అందరూ లాటరీ అనగేంటి? ఒక్కొక్కరి పేరు సీటు మీద రాసి అవి చుట్టి వేయడం. ఇప్పుడు లాటరీ అంటే లక్కీ అనమాట. ఎవరి పేరు వస్తుందో అలాగా
కొన్నిసార్లు దేవుని నాయకులు ప్రజలకు న్యాయం ఎలా తీర్చేవారంటే ఉరిము ద్వారా తొమ్మిము ద్వారా దేవుడు ప్రజలకు న్యాయము తీర్చేవారట. అది గొప్ప పాఠం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయంలోకి మనం వెళ్తాం. 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతాం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం. చూడండి, తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. తన భక్తులు పాదములు తొట్టిల్లకుండా కాపాడే వాళ్ళు ఎవరట? దేవుడే. ఆయన భక్తులుగా మనం ఉండాలట. ఉంటే మన పాదాలు తొట్టిల్లకుండా కాపాడేవాడు ఎవరట? దేవుడు. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? హన్నా ఈ మాటలో చెప్తుంది. ఎందుకంటే హన్నా పట్ల దేవుడు చేసిన మేలులు గుర్తించి హన్నా మాట్లాడుతున్న మాటలు. తన పాదములను ఏం చేయడట? తొట్టిల్లడు. ఎప్పుడు హన్నా ఎన్ని అవమానాలు వచ్చినా ఏం చేసింది? దేవుని మీద అనుకుంది. అవునా? గొడ్రాలన్న నిందొచ్చిన, పిల్లలు లేరని అవమానపరిచిన భక్తిని విడిచిపెట్టల, విశ్వాసాన్ని కోల్పోలేదు. విశ్వాసంతో దేవుడు ఇస్తాడని బలంగా స్థిరపడ్డదే ఆయన మీద అనుకుంది. సాధించేదాకా వదలలేదు. అది గుణం. దేవుడి దగ్గర భక్తి చేయడం అంటే అది. సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు వదిలేసి వెళ్ళిపోవడం కాదు, నిలబడి సాధించాలి. అలా సాధించింది కనుక దేవుడు ఎంత గొప్పవాడో చెప్తుంది. ఒకసారి 3వ వచనాన్ని చదువుతాం. 3వ వచనం. యెహోవా సామాన్యుడు కాదండి. నేను నమ్మిన దేవుడు అనంత జ్ఞానియగు దేవుడు. ఆయనే క్రియలను ఇప్పుడు హన్నాను పరీక్షించాడు. తన క్రియలలో అవమానంలో ఎప్పుడు దేవుడు విడిచిపెట్టల. ఇక చెప్పాలంటే భర్తతో పిల్లలతో దేవుడి సన్నిధిలో మొక్కుబడి చెల్లిస్తానే ఉంటాయి. బిడ్డల కొరకు బిడ్డలు ఇచ్చిన తర్వాత కూడా ఆ మొక్కుబడి చెల్లిస్తూనే ఉంటాయి. ఎవరు? ఒక స్త్రీ. అంటే విశ్వాసం ఎంత బలమైనదో ఒకసారి ఆలోచించాలి. భక్తి అనేది బలవంతంగా చేసేది కాదండి, ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా చేయాలి. అందుకని తన భక్తుల పాదములు ఆయన తొట్టిల్ల నీయడు, ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు చూడన్న మాటలు అంధకారమందు మాటు మనుగుదురు. ఎవరట? మాటేస్తారట. ఇతరులకి కీడు చేయడానికి మాట వేసుకుని ఉంటారట. అంధకారంలో చీకటంలో కీడు చేయడానికి ఇష్టపడతారట. వారెవరు? దుర్మార్గులు. ఆ దుర్మార్గుల నుంచి కూడా కాపాడేది ఎవరు? యెహోవాయే. బలము చేత ఎవడను జయము నొందడు. ఎంత దుర్మార్గంగా బ్రతికినా, ఎంత కీడు చేద్దామని ప్లాన్ చేసుకున్నా నరులు బలము ఏం చేయదట? జయం ఇవ్వదట. జయం పొందించేవాడు ఎవరో? దేవుడే. 2వ దినవృత్తాంతముల గ్రంథం 6వ అధ్యాయం 41వ వచనాన్ని ఒకసారి చదువుతాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయం 41వ వచనం. ఆ మాటలు చూడండి. 6వ అధ్యాయం 41వ వచనం. నా దేవా యెహోవా, చూడండి, యెహోవా నా దేవా బలమునకు ఆధారమగు నీ మందసమును దృష్టించి. అంటే ఇప్పుడు ఇశ్రాయేలులో బలం దేవుడు బట్టి ఉండేదట, ఆయన మందసమును బట్టి. ఏమా ఇప్పుడు మందసము స్థానంలో ఏముందే? వాక్యం. ఇప్పుడు మనకు బలమైనది ఏది? వాక్యమే. ఆలోచించాలి. అందుకనే ఎంత ఉన్నతమైన మాటలు మాట్లాడుతున్నాడు చూడండి. బలమునకు ఆధారం. ఇప్పుడు బలానికి ఆధారం ఎవరు? దేవుడు. ఇందాక ఏమన్నాడు? దుర్మార్గులు బలము చేత ఏం చేయరట? జయమొందరు. అలా అనుకోవచ్చు, మాదే విజయం, మేము అనుకున్నామని, మేము పూనుకున్నామని జరిగిపోతాయి అనుకోవచ్చు. ఇది ఏదో ఒక రోజు దేవుడు బలహీనపరుస్తాడు. నీకు బలం ఇచ్చిన వాడు నేను అని అన్నాడు. కానీ మన బలం వృధాగా
ఖర్చు పెట్టకూడదు. వృధాగా దేవుని సన్నిధిలో మనం బలాన్ని ఉపయోగించకూడదు. ఒక మాట మీకు చూపిస్తాను చూడండి, అద్భుతమైన మాట మనకి కనబడుతుంది. మొదటి దినవృత్తాంతముల గ్రంథంలోని ఒక మాట మీకు చూపిస్తాను. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయం 11 వచ్చిన చదవండి. ఆ బలం ఎలా వస్తుందో చెప్తున్నాడు. 16వ అధ్యాయము 11 వచ్చిన మొదటి దినవృత్తాంతముల గ్రంథం. ఎవరిని ఆశ్రయించాలట? ఇశ్రాయేలీయులు దేవుణ్ణి ఆశ్రయించాలట. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును. అంటే ఇప్పుడు ఆయన బలం ఎక్కడ ఉంది? ఆయన ఉన్న చోట ఉంది. అవునా? ఆయన ఎక్కడ ఉన్నాడో కింద చెప్తున్నాడు. ఆయన సన్నిధిని అంటే ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడో? సన్నిధిలో ఉన్నాడు. ఆయన సన్నిధిలో ఆశ్రయించిన వారికి ఏం దొరుకుతుంది? బలం. ఆయన బలం దొరుకుతుందట. ఏంటి బలం? ఏంటి? మనకు బలం లేదా? బలం లేకుండా పని చేస్తున్నామా? ఆలోచించాలి. కానీ మన బలము ఎక్కువగా దైవాని కంటే లోకానికి ఖర్చు పెడుతున్నాం. ఒకసారి 31వ అధ్యాయం కీర్తనల గ్రంథంలోనికి వెళ్తాం. కీర్తన 31:10 చదువుతూ అక్కడ ఒక మాట కనపడుతుంది. కీర్తన 31:10. నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను. బ్రతుకు ఎలా ఉన్నదట? దావీదు గారు చెప్తున్నారు. మన జీవితంలో వస్తున్నది ఏంటి తెలుసా? దుఃఖం. దుఃఖము వెళ్ళబుచ్చుచున్నాను, నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు చింత బాధలతోటే సంవత్సరాలు గతించిపోతాయట. చింతలతోటే జీవితం సమయం వృధా అయిపోతుంది. దేనికి కారణం? ఇది దుఃఖంతో. ఈ దుఃఖానికి నిట్టూర్పులకు కారణం ఏంటంటే కింద చెప్పారు చూడండి. నా దోషమును బట్టి నా బలము ఏమవుతుంది అంటే ఇప్పుడు మనలో ఉన్న బలం తగ్గించేదేది? మనలో ఉన్న బలం తగ్గించేదేది? దోషం అనేది పాపం. మనం చేస్తున్న పాపం మన శరీర బలహీనతలో కారణమవుతుందట. మనలో ఉన్న దైవం ఇచ్చిన బలం కూడా తగ్గిస్తుందట. ఏది? పాపం. ఇప్పుడు ఆ పాపముతో ఆ బలం తగ్గిపోతుంది కాబట్టి ఏది అమ్మా ఇక అర్థమవుతుంది. బలంతో తగ్గిపోతుంది కాబట్టి ఏది? బలం తగ్గిపోతుంది కాబట్టి. బలం తగ్గిపోవడానికి కారణం ఏది? పాపం అని చదువుకున్నాం. అవునా? మన దోషాలు, మన పాపాలు మన బలహీనతకే కారణాలు. అందుకనే భక్తుడు ఏమన్నాడు? ఎవరిని ఆశ్రయించాలట? ఎందుకు ఆశ్రయించాలి? ఆయన దగ్గర బలం ఉంటాయి. అవునా? ఆయన ఇచ్చిన బలం మనకి విజయం ఇస్తుందన్నమాట. అంటే లోకాన్ని, పాపాన్ని జయించగలిగిన శక్తి ఇస్తుందట. మనం దైవులో బలహీనులుగా ఉన్నాం. లోకమంతటిలో కూడా మనం ఎలా ఉన్నాం? బలవంతులుగా ఉన్నాం. కానీ దైవులు బలహీనులు అయిపోయాం. మనల్ని బలపరచడానికి యెహోవాను ఆశ్రయించమని అంటాడు. యెహోవాను ఆశ్రయించడం అంటే ఆయన సన్నిధిని ఆశ్రయించడం. ఆయన సన్నిధిని ఆశ్రయించిన వారందరికీ ఏముంది? బలం ఉంది. ఇప్పుడు 2వ దినవృత్తాంతముల గ్రంథం 6:41 వచ్చిన ఇప్పుడు చదువుతాం. 6:41 2వ దినవృత్తాంతం. నా దేవా యెహోవా నా బలమున కాధారమగు నీ మందసమును దృష్టించి లెమ్ము, నీ విశ్రాంతి స్థలముందు ప్రవేశించుము. దేవా యెహోవా నీ యాజకులు రక్షణ ధరించుకొందురుగాక. ఎప్పుడు? ఆయన బలం వచ్చినప్పుడు ఆయన రక్షణ ఆశ్రయించుకుంటారట. అంటే ఇప్పుడు యుద్ధమందు ఆయన యాజకులకు, ఆయన ప్రజలకు విజయం కావాలంటే ఎవరు బలం ఇవ్వాలి? అందుకే దావీదు అంటాడు కీర్తనలో, నా ఈటే, నా కత్తే నాకు బలము ఇవ్వలే, నాకు జయము ఇవ్వలే. ఆలోచించండి. మన ఐదులు మనకు బలం ఇవ్వండి. ఆలోచించాలి. మన బలమును చూసి మనము అతిశయించకూడదు, విర్రవేగకూడదు. ఎందుకంటే అవన్నీ మనకు ఆధారాలు కావు.
ఒకసారి ఇర్మియా గ్రంథంలోనికి వెళ్తాం. ఒక మాట మనకి ఇక్కడ కనపడుతుంది. 9వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుతాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 23వ వచనం. యెహోవా ఎవరితో? ఇశ్రాయేలీయులైన తన భక్తులతో. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడో, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి ఏం చేయకూడదట? జ్ఞాని తనకున్న జ్ఞానాన్ని బట్టి ఏం చేయకూడదట? ఎందుకంటే మన గురువారం మనం నేర్చుకున్నాం, జ్ఞానాన్ని ఏం చేశాడు ఆయన? వెర్రితనంగా చేశాడు. అవునా? ఈ లోక జ్ఞానం ఈ దేవుడి దృష్టికి ఎలా ఉంది? వెర్రితనంగా ఉంటుంది. కాబట్టి ఈ వెర్రి సంబంధమైన జ్ఞానం ఎలా కనబడుతుందట? అతిశయానికి కారణంగా లేదట. ఈ మాటలో మనం అర్థం చేసుకోవాలి. అందుకనే జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు అంటే సూర్యుడు అంటే ఎవరు? ఇప్పుడు ఉదయించాడు చూసారా? ఈయన కాదు, యుద్ధ సూర్యుడు, యుద్ధంలో బలవంతుడు, సైన్యానికి విజయం ఇచ్చేవాడు ఉంటారు చూసారా? వారిని సూర్యుడు అని అన్నారు. సూర్యుడు తన సౌర్యమును బట్టి అంటే భుజబలాలను బట్టి అతిశయించడానికి లేదట. కింద మాట చెప్పాడు చూడండి. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి. అయ్యో, మరి మన అతిశయాలని దేనిని బట్టి ఉన్నాయి? మన కన్నబలము, మన ధనబలము, అవునా, మన జనబలము చూసుకుని అతిశయపడుతున్నాం. అసలు రక్షణకి కారణం ఎవరని ఇప్పుడు? యెహోవా. తన యాజకులు రక్షణను ధరించుకోవాలంటే, తన ప్రజలు రక్షణ ధరించుకోవాలంటే ఆయన బలం ఇవ్వాలి. ఆలోచించాలి. ఎందుకంటే మన బలం అంతా కూడా బలహీనతే. కిందికి మాట అన్నాడు చూడండి, 24 వచ్చిన. ఒక అతిశయించవలసి వస్తే, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవాలని అనగా, అంటే మనం గొప్పలు చెప్పుకుంటే దేనిని బట్టి చెప్పుకోవాలి ఒకసారి నేర్చుకుందాం. ఇర్మియా ప్రవక్త తన ప్రజలతో చెప్తున్నాడు, మనం అతిశయిద్దాం. ఎలా అతిశయించాలో చెప్తున్నాడు. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవాను నేనే అని. ఎవరో? మానవుడు, తన భక్తుడు. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించే దేవుడు ఎక్కడున్నాడని తెలుసుకుని కనుగొని ఆయనని పొందుకున్నప్పుడు, ఆయనను కలిగి ఉన్నప్పుడు అతిశయించాలట. డబ్బు శాశ్వతం కాదు, బలము శాశ్వతం కాదు. మన బలం పాపం చేయిస్తుంది, మన డబ్బు అన్యాయాన్ని చేయిస్తుంది, మన ఆస్తి దుర్మార్గంలో నడిపిస్తుంది. అవునా కదా? ఆటలు చూసి అతిశయిస్తున్నారని ఇర్మియా ప్రవక్త ద్వారా తన ప్రజలకు చెప్తాడు. ఎందుకు తెలుసా? అవన్నీ నశించిపోయాయి. పోనీ మీ మీద ఆధారపడదామంటే మీరు ఏదో ఒక రోజు గతించిపోవాల్సిందే. అవునా కదా? నీడ వంటి వారు గతించిపోవాల్సిందే. ఇవాళ ఉన్నా రేపు ఉంటామో లేదో తెలియదు. ఇవాళ 2025లో 2వ ఆదివారం ఇంకా ఆరాధనలో కూర్చోమంటే ఆయన కృప. నేను నీతిమంతుని కాబట్టి వచ్చి కూర్చున్నానడానికి లేదు, ఆయన కృప చేత. కింద ఇంకో మాట అన్నాడు చూడండి, యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా దేవుడు ఎవరో, యథార్థమైన దేవుడు ఎవరో నేను తెలుసుకున్న దేవుడు వాస్తవమా, జీవం కలిగిన వాడా, ఆత్మస్వరూపుడా, సృష్టికర్తను నేను ఎరుగున్నానని పరిశీలించాలట. అది భక్తి. ఏదో ఒకటి దండం పెట్టుకుంటే రోజు వెళ్ళిపోతుందని అనుకుంటే అది మనకే అంగీకారం, దైవానికి అంగీకారం. భక్తి అనేది మనం పరిశీలించి తెలుసుకోవాలి. కింద ఇంకో మాట అన్నాడు, పరిశీలనగా తెలుసుకుంటును బట్టియే అతిశయింపవలెను అట్టి వాటిలో. అది అంటే దేవుని తెలుసుకుని అతిశయిస్తానంట. నేను దేవుని యందు ఉన్నానని మనం అతిశయిస్తానంట. అట్టి వాళ్ళు యెహోవా ఆనందించేవాడట. కానీ మనం లోకాన్ని బట్టి అతిశయం. నాకున్న ఇల్లు ఎవరికి ఉంది, నాకున్న బండి ఎవరికి ఉంది, అవునా, నాకున్న డబ్బు ఎవరికి ఉంది, నాకున్న రొంగు ఎవరికి ఉంది, అవునా కదా? వీటిని బట్టి మనం ఏం చేస్తున్నాం?
అతిశయిస్తాం. ఇవన్నీ గతించిపోతాయి, ఏది శాశ్వతం కాదు. కాబట్టి మనం అతిశయించేటప్పుడు ఎప్పుడంటే ప్రభునందుండి ప్రభుని తెలుసుకున్నందుకు అతిశయించాలట. ఎంత గొప్పదండి. ఎందుకు తెలుసా? ఆయన ఉంటే అన్ని విజయాలే, నష్టపోయింది ఏది లేదు. మనం కలిగి ఉన్నాయన్నీ విడిచిపెట్టే రోజు ఒకటి ఉన్నది. ఆఖరికి మన శరీరమే మనల్ని విడిచిపెట్టిపోతుంది తెలుసా? మరి మనలో ఒక ఆత్మ ఉంది, అది పాపముతో పోతే దేవుని దగ్గరికి చేరదని మనం తెలుసుకోలేకపోం కదా. కాబట్టి మనకున్నవన్నీ కూడా పాపానికి కారణాలు తప్ప నీతికి కారణాలు కాదు. కానీ మనం బ్రతుకుండగానే పరిశీలనగా ప్రభుని తెలుసుకున్నట్ట మన అవయవాలు నీతి సాధనాలుగా ప్రభువుకు అప్పగించాలట, దుర్నీతి సాధనాలుగా కాదు. అంటే మన అవయవాల్లో పాపం చేయకూడదట, పాపం కొరకు ఆశపడకూడదట, నీతి కొరకు, నీతిని జరిగించడం కొరకు ఆయుధాలుగా మనం మరులుకోవాలట. వీటిని శరీర అవయవాలు. ఎందుకంటే బలం ఉంటేనే దేవుడు పనిచేస్తాం, అవునా? ఆరోగ్యం ఉంటేనే ఆయన సన్నిధికి వస్తాం. శరీరం వదిలేసి రాలేంగా. కాబట్టి ఈ శరీరం మన లోక కార్యాలకి పనులకి ఎంత ప్రాముఖ్యమో దైవ కార్యాలు చేయడానికి కూడా ఈ శరీరం అంతే ప్రాముఖ్యం. అందుకనే దేవుని దగ్గర ఉంటే దేహానికి ఆరోగ్యం ఉంది. మన సర్వ శరీరమునకు ఆరోగ్యం ఉన్నదని సామెతల జ్ఞానైన సులభులు చెప్పాడు. ఎందుకంటే ఆయన ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాడు, ఆయుష్ను పాడు చేసుకున్నాడు, వ్యర్థ దేవతలకు ఖర్చు పెట్టేశాడు. ఎవరు? జ్ఞానైన సులభని. 700 మంది భార్యలు చేసుకున్నాడు రాజు, మహారాజు. ఏం సాధించాడంటే దేవుని ఎదుట పాపాన్ని సాధించాడు. ఆఖరికి దేవుని ఎదుట అడవి పువ్వులతో కూడా పోల్చలేకపోయారు. ఎవరిని? సొలొమోనుని. వాడికి ఉన్న వైభోగం కూడా సొలొమోనుకి లేదంట. కానీ మరి దేవునికి ఆలయాన్ని కట్టిన వాడు. దేవునికి మనం ఎన్నో ఇస్తున్నాం, దేవునికి ఎన్నో మనకు పంపిస్తున్నాం. కానీ మనం ఎక్కడ ఉన్నాం? మన జీవితం ఎక్కడ ఉంది? మందిరం కట్టినోడు దేవుని ఎదుట ఏం బాగుపడలే. ఇవాళ దేవుడికి మనం ఏం ఇచ్చేస్తే ఆశీర్వాదం వచ్చేస్తాయి అనుకోకూడదు. మనం ఉండాలి దేవుని సన్నిధిలో. మన అర్పణల కంటే, మన పాత్రల కంటే, మనం ఇచ్చిన పలహారాల కంటే, కానుకల కంటే ముందు మనం కావాలి. మన జీవితం కావాలి దేవునికి. ఎందుకంటే అవి నశించిపోతాయి. వాటి కొరకు కాదు, మనల్ని బట్టి అవి కావాలి, వాటిని బట్టి మనం కాదు. ఎందుకంటే మనలో ఉన్నది జీవాత్మ, దేవుని ఆత్మను పంచుకొని వచ్చిన ఆత్మ. అంటే ఈ ఆత్మను రక్షించుకోవడానికే పరితాపలు పడాలి. అసలు దైవాన్ని ఆశ్రయించేది కూడా అందుకే. లేదా ఆత్మతో పని లేకపోతే దైవాన్ని కూడా ఆశ్రయించవలసిన పని లేదు. మన ఆత్మ దేవుని సన్నిధికి రావాలి. ఎందుకంటే పరమాత్మలో ఈ జీవాత్మ పరమాత్మతో ఏకమవ్వాలి. ఆ ఏకమయ్యేదే భక్తి. అలా ఈ జీవాత్మ పరమాత్మతో ఏకం చేసేది ఏది తెలుసా? భక్తి. అంబిక అగరబత్తి కాదు, అవునా కాదు? కాబట్టి ఇవాళ లోపం అలా ఆలోచిస్తుంది. దేవునికి నీ భక్తునికి అనుసంధానం ఏదన్నా అంబిక అగరబత్తి. 4 అగరబత్తులు వెలిగించేస్తే సువాసన వచ్చేది, పవిత్రత రాదు. ఎందుకంటే అసలే పాపవాసన మన హృదయం నుంచి వస్తుంది దేవునికి. ఆలోచించాలి. ఏమా స్నానం చేయకుండా వస్తే మన శరీరం నుంచి స్మెల్ ఎలా వస్తుంది? అవునా? చెమట కొంపు ఎంత దారుణంగా వస్తుంది. పక్కవారు ఎంత అభ్యంతర పడతారు. మనుషుడే మన చెమట కూర్చోలేనప్పుడు పాపానికి దైవం ముందు ఎలా కూర్చోవటం? అవునా? అది మన పాపాలు తొలగించి మన పవిత్రపరచాలని యేసు ప్రభు తన రుధిరాన్ని కార్చాడు. ఆయన రక్తం మన పాప దుర్వాసనను పోగొట్టుకోవడానికి సరిపోతుంది. అంటే షెంటు కొడితే చెమటలు ఎలా వస్తలేదో, అవునా? అంటే ఈ చెమటలు పోగొట్టడానికి షెంటు సరిపోతాయి, పాపపు దుర్వాసన పోగొట్టడానికి అది సరిపోతుంది. మన పరిమళ వాసన, పవిత్రమైన వాసన దేవుని ముందు రావడానికి ఆయన రక్తమే అవసరమే. అందుకని ఒక మాట చెప్తున్నాడు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం తీసారా? 5వ అధ్యాయం ఒకసారి 27వ వచనాన్ని చదువుతాం. మీ భార్యలను ప్రేమించుడి, చూడండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, కళంకమైనను. క్రీస్తు ఎవరిని ప్రేమిస్తున్నాడంట? సంఘాన్ని.
ఇప్పుడు సంఘములో చేర్చబడిన విశ్వాసం ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆయన ప్రేమిస్తున్నాడు. సంఘం అంటే మనమే. ఆయన సంఘాన్ని, రక్తం ఇచ్చిన సంఘాన్ని ఆయన సంపాదించాడు కాబట్టి ప్రేమిస్తున్నాడు. క్రీస్తు కూడా చూడండి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. అది కళంకమైన ఎందుకు ప్రేమిస్తున్నాడు సంఘాన్ని? సంఘములో కలంకం ఉండకూడదు, ముడత ఉండకూడదు. కలంకమైనను ముడతైన అంటే అర్థం ఏంటి? పాపము గాని చెడు లక్షణాలు గాని సంఘములో ఉన్న వారికి ఉండరాదు. ఎందుకంటే సంఘాన్ని రక్తమిచ్చు కొన్నవాడు పవిత్రుడు. సంఘం కూడా ఎలా ఉండాలి? ఆయన ముందు పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా ఉండాలంటే సంఘములో ఉన్నవారిని ఏం చేశాడు? ఆయన పరిశుద్ధ రక్తముతో కడిగాడు. కాబట్టి సంఘములో ఉన్నవారికి మరలా ఆయన ముందు ఏం కనపడకూడదు? ముడత గాని, డాగు గాని, మచ్చ గాని, మరేమి గాని ఏం చేయకూడదట? ఉండకూడదు. ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక. సంఘం ఎలా ఉండాలనుకుంటున్నాడంట? క్రీస్తును ధరించిన సంఘం ఎలా ఉండాలంట? పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను. అంటే కనీసం ప్రభు చేత ఒక దోషం కూడా మోపకూడదు మన మీద. ఈయన దోషి అని లోకం నిలబెట్టింది యేసుక్రీస్తుని. అవునా? రోమా ప్రభుత్వం నిలబెట్టిందా లేదా? ఇశ్రాయేలు నిలబెట్టారు. ఈయన దోషం చేశాడు. ఈయన శిలువ మరణానికి యోగ్యుడు అని రోమ ప్రభుత్వమే నిలబెడితే ఆయన చెప్పాడు, నా యందు పాపం ఉందని మీలో ఎవడు స్థాపించగలరు? ఎవరు స్థాపించలేకపోయారండి. యేసుక్రీస్తు జీవితంలో లోపం చూపించడానికి ఏ నరుడికి యోగ్యత లేదు. కానీ ఏదో విధంగా బురద చల్లాలి. అది క్రీస్తులో కనపడతలేదు కాబట్టి క్రైస్తవులను బట్టి క్రీస్తును అవమానపరుస్తున్నారు. మన లక్షణాలను బట్టి ప్రభులో ఉంటాం, ప్రభు కార్యాలు లోకంలో చెయ్యం. క్రీస్తునే ధరించుకుంటాం, క్రైస్తవ లక్షణాలు నడవడికి మనలో ఉంటుంది. ఇప్పుడు మనల్ని బట్టి ఎవరి మీద వేస్తున్నారు కదా? అది మీ ప్రభు ఇదేనా చేస్తా, మీ ప్రభు ఇదేనా నేర్పుతా. దీనికి కారణం ఎవరు అయ్యారు చెప్పండి? మనం. క్రీస్తులు లేదు కాబట్టి క్రీస్తులు ధరించిన వారి మీద బోధేస్తారు. కారణం ఏంటంటే మన వాక్యానుసారంగా నడవకపోవడం వలన, మాట్లాడకపోవడం వలన, ఆలోచించకపోవడం వలన ఆ పరిశుద్ధిని నామం మీద మనం నిందలేయడానికి కారణం అవుతుంది. దానికి కూడా శిక్ష అనుభవిస్తామా? దానికి కూడా శిక్ష అనుభవిస్తామా? మన వలన పరిశుద్ధ నామం మీద నిందలు వేయకూడదు. ఆ పరిశుద్ధిని మీద అవమానాలు రాకుండా ఉండాలి. ఒక్క విషయం ఆలోచిద్దాం. అంటే ఇప్పుడు ఎవరైనా నా భార్య అంటే నేను ఊరుకుంటానా? చెప్పండి. ఎందుకని? నన్నా పడతాను తప్ప నా భార్య అంటే ఇంకొకటి అంటే ఊరుకోండి. నేను అధికారం లేదు. మరి క్రీస్తు భార్య అని, క్రీస్తు సంఘాన్ని ఇంకొకరు నిందిస్తే ప్రభు ఎలా ఊరుకుంటాడు చెప్పండి? ఆయన రక్తం ఇచ్చుకున్నాడు, మన పవిత్రమైన సంఘం. దుష్టుడు ఎన్నో ఆయా సంఘం మీద వేయాలని చూస్తున్నాడు. ఎలా ఒప్పుకుంటాడు? కాబట్టి మన భార్య ఎంత గౌరవంగా మనం ఉండాలనుకుంటున్నాము, సంఘం కూడా ప్రభు భార్య. మన ద్వారా అంత గౌరవం రావాలి. సంఘమును బట్టి క్రీస్తుకు మహిమ, భార్యను బట్టి భర్తకు విలువ. సమాజంలో అందుకనే ఆవిడ మర్యాదగా నడవాలి, సభ్యతగా జీవించాలి. అది మనం అర్థం చేసుకోవాలి. అందుకనే కలంకం కానీ, ముడత కానీ ఎట్టిది లేకుండా పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను. అక్కడ చెప్పాడు, నిర్దోషమైనది గాను మహిమ గల సంఘం. అంటే దేవుడికి ఏం తేవాలి? సంఘం మహిమ తేవాలి. అవమానం కాదు, అపకీర్తి కాదు తేవాల్సింది. మహిమ రావాలట. మన ద్వారా ప్రభుకి ఏం రావాలి చెప్పండి? ఇప్పుడు మహిమ రావాలంటే ఆ మహిమనిచ్చే వాక్యంలో మనం బ్రతకాలి. ఆయన మహిమ పరిచేది వాక్యమే. వాక్యాన్ని వింటూ, వాక్యాన్ని నేర్చుకుంటూ, భయభక్తులతో జీవిస్తూ, మనం చేస్తున్న భక్తి ద్వారా ఆయన నామానికి మహిమ తెచ్చేవారుగా మనం ఉండాలి. మార్పు అంటే అదండి. ఒకవేళ దేవునికి అవమానంగా నేను జీవించలేము, దేవుణ్ణి ఎరగకుండా నేను బ్రతుకుతున్నానేమో, ఎప్పుడైనా నా జీవితం ద్వారా ఆ మహోన్నతుడైన దేవునికి మహిమ తేవాలి. నా కుటుంబం ద్వారా దేవునికి ఘనత తేవాలి అని మన కుటుంబం కొరకు మనం పరితపడాలండి. కింద ఇంకో మాట అన్నాడు చూడండి, మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని ఎప్పుడు? తీర్పులో
అంతేనా? తీర్పులో ఆయన ముందే ఎలా ఉండాలంటే సంఘం మహిమ గల మహిమ గల సంఘముగా, ముడత మచ్చ మరి అది ఏమీ ఏది లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా ఆయన ఏదంటే మహిమ గల సంఘంగా నిలబడి నిలువ పెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత. ఇప్పుడు పవిత్రత ఎలా పరుస్తున్నాడు చెప్పుడు? వాక్యముతో. అదే మన పవిత్రపరిచేది వాక్యం. వాక్యం. అందుకని వాక్యాన్ని ఆశ్రయించాలి, దేవుని ఆశ్రయించాలి, దేవుని సన్నిధికి అందుకనే రావాలి. మన పవిత్రపరిచేది వాక్యం, మన ఖండించేది వాక్యం, మన పాపాలు శుద్ధి చేసేది వాక్యం. మరొక దానికి లేదని శక్తి. ఇక ఎన్ని మనం సంపాదించుకున్నా శరీరానికి శుద్ధి తప్పకని అంతరంగానికి ఆత్మకు శుద్ధి చేసేది కావు. ఆత్మను శుద్ధి చేయగలిగిన శక్తి కేవలం వాక్యానికి ఉంది. ఇది తెలుసా? వాక్యం అక్షయమైనది. అవునా? వాక్యం అక్షయమైనది. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా క్షయమైనవి. అంటే అర్థం ఏంటి? లోకమంతా గతించిపోతుంది తప్ప కానీ వాక్యం గతించేది కాదు. అలాగే ఆత్మ కూడా గతించేది కాదు. ఆత్మకు చాడు లేదు. పరలోకమైన పాతాళమైన యుగ యుగాలే ఆత్మకే. పరలోకం వెళతామా, యుగ యుగాలు పరమ తండ్రితో సంతోషిస్తాం. పాతాళానికి వెళతామా, యుగ యుగాలు కాలిపోవలసిందే. పండ్లు కొరుకుటయు వ్యాధనయు ఎక్కడుంటాయి? పండ్లు కొరుక్కోవటం అంటే మళ్ళీ మనం తింటున్న ఫ్రూట్స్ కాదండి. మన పళ్ళు. గొప్పు తగిలితే పొల్లు ఎలా కొరుక్కుంటాం? అదనమాట. ఆ మంటకి తట్టుకోలేక ఎలా ఉంటాం? పండ్లు కొరుకుతాయి. ఆత్మ చావదు, అగ్ని ఆరదు. అటువంటి వేదనకరమైన పరిస్థితి ఉంది మనకి. ధనవంతుల్లాగా వెళ్ళిపోతామా, దరిద్రుల పరదేశులకు వెళతామా. ఆ పరదేశికి చేరాలని, ఆ పరమాత్ముడితో ఉండాలని ఆ పరలోకాన్ని విడిచి లోకానికి వచ్చాడు యేసు ప్రభు. అటువంటి త్యాగాన్ని కూడా మనం నిర్లక్ష్యం చేస్తే మనకంటే దేవుని ఎదుట అజ్ఞానులు మరొకరు ఉండరు. కాబట్టి జ్ఞానవంతులుగా తీర్చాలి. మనం నేర్చుకుంటున్న వాక్యం మనకు ప్రయోజనం అవ్వాలి, నిష్ప్రయోజనము అవ్వకూడదు. మనం తినే అన్నం మనం బలాన్ని ఇవ్వాలి మన శరీరానికి. మనం సంపాదించే డబ్బు మన కుటుంబానికి ఆదర్శంగా నిలబడాలి. అవునా? మనం ఏం చేసిన లాభమే చూసుకుంటాం. మరి భక్తి లాభకరం, భక్తి లాభం అండి. కాబట్టి మనకి లాభాన్ని ఇచ్చే భక్తిని నిర్లక్ష్యంగా చూడకూడదు. అందుకనే ఈ మాటలు చెప్తున్నాడు. మనల్ని ఎలా చెప్పారు? పవిత్రపడుతున్నాడు అంట. వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. దేని కొరకు అప్పగించుకున్నాడంటే క్రీస్తు. అమ్మా, దేని కొరకు అప్పగించుకున్నాడంట? సంఘము కొరకు, పవిత్ర పరచడం కొరకు. ఏం చేశాడంట? తను తాను ఏం చేసుకున్నాడు? అప్పగించుకున్నాడు. 2వ అధ్యాయం ఇదే ఎఫెసీ పత్రిక 3వ వచనం. వారితో కలిసి, వారు అంటే లోకంలో ఉన్న అవిశ్వాసం. వారితో కలిసి మనమందరం అంటే ఎవరు? సంఘంలో ఉన్న పరిశుద్ధులు. వారంటే ఎవరు? సంఘములో లేని అపరిశుద్ధులు. అంతేనా? లోకంలో ఉన్నవారు సంఘం విలువని తెలియని అపరిశుద్ధులు. మనము అంటే సంఘములో ఉన్న పరిశుద్ధులు. మనము వారితో కలిసి అంటే లోకస్తులతో కలిసి సంఘంలో ఉన్నా సరే ఎలా ఉన్నామంట? శరీరం యొక్క మనసు యొక్క కోరికలను. అది ఎక్కడున్నా మనం? సంఘంలో ఉన్నాం. కానీ సంఘంలో చేర్చబడి కూడా ఎవరితో కలుపుతున్నామట? చెప్పాలి. ఎవరితో కలుపుతున్నాం? లోకస్తులతో కలుపుతున్నాం. కాబట్టి దేనిని నెరవేరుస్తున్నామట? శరీరము యొక్క, ఆ శరీరాన్ని బట్టి పుట్టే మనసులో కోరికలను బట్టి
కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలెను స్వభావ సిద్ధముగా దైవోకృతకు పాత్రులమయ్యుంటిమి. అంటే లోకంతో పాపం చేసే ప్రతి ఒక్కరు కూడా శరీర మనసులో కోరికలు పెంచుకుంటూ అపరాధులు బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు కూడా దైవోగ్రతకి ఏమయ్యారు. ఆఖరికి మనము కూడా. పౌలు అదే చెప్తున్నాడు, మీరు సంఘములు ఉంటే కాదు వారి క్రియలను ఏం చేయకూడదు, అనుసరించకూడదు, వారితో కలిసి ఉండకూడదు. ఎందుకంటే లోకం దేవుణ్ణి ఎరగలేదు. అవునే కదా. లోకం ఎక్కడుంది? యోహాను సువార్త చూడండి, లోకం ఎక్కడ ఉన్నది చెప్తున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం. ఆయనలో జీవముండెను. ఎవరిలో? క్రీస్తులో. సంఘం కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తులో ఏముందట? జీవం ఉంది. ఆయనలో జీవముండును. ఆ జీవము మనుషులకు అది అంటే ఆయనలో ఉన్న జీవం మనకి ఏమేస్తుందట? వెలిగేస్తుంది. మనకి వెలుగుతో పని ఉంది. 5వ వచనం. ఆ వెలుగు చీకటిలో అంటే ఇప్పుడు చీకటి ఎక్కడ ఉంది? లోకంలో. మనం ఎక్కడ ఉన్నాం? లోకంలో బ్రతుకుతున్నాం, చీకటిలోనే జీవిస్తున్నాం. చీకటి బ్రతుకులతో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఏం చేశాడంటే వచ్చి ఈ లోకాన్ని ఎలాగా? జీవపు వెలుగుతో. చీకటిలో ఉండి మనమేమయ్యాం? మరణానికి పాత్రులుగా ఉన్నాం. ఏంటి చీకటిలో ఉంటే మరణానికి పాత్రలు ఎందుకు అవుతాం? చీకటి ఎక్కడ ఉన్నది? లోకంలో. లోకాలను అనుసరించి ఏం చేస్తున్నాం? మనసు యొక్క శరీరం యొక్క కోరికలు నెరవేర్చుకుంటే ఏం చేస్తున్నాం? అపరాధులుగా పాపాలు చేసి దైవోగ్రతకు పాత్రలు అవుతున్నాం. మరణానికి లోనైన మనల్ని యేసుక్రీస్తు ఇప్పుడు వెలిగిచ్చాడంట. మీ బ్రతుకులు ఎక్కడున్నాయి, మీరేం చేస్తున్నారని ఆ జీవాన్ని మనకిచ్చాడంట. అర్థమవుతుంది. ఇప్పుడు లోకం అంతా ఎక్కడ ఉంది? చీకటిలో ఉంది. అందుకనే నేను లోకానికి వెలుగును అని చెప్తున్నాడు. సూర్యుడు ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళిపోయే వెలుగు కాదు. జీవితకాలం యుగయుగాల ఆత్మకి వెలుగు ఇవ్వగలిగిన సమర్థుడు యేసుక్రీస్తు. అందుకని ఆ మాట చూడండి. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటిది దాన్ని గ్రహింపకుండా. అంటే లోకం యేసు ప్రభుని గుర్తిస్తలేదట. గుర్తించిన వారందరూ కూడా లోకాన్ని లోకస్తులను విడిచిపెట్టి రావాలి. లేదు, బాప్తిసం పొందడం చాలు అనుకుని మనం లోకంతో బ్రతికినట్లయితే మనం బాప్తిసం పొందమే తప్పని బాప్తిసం పొందిన పరిశుద్ధుడు ఎలా బ్రతకాలో లోకం ఎక్కడ బోధిస్తుంది చెప్పండి. ఇప్పుడు బాప్తిసం పొందాం దేని కొరకు అనుకున్నాం? మారు మనసు కొరకు, పాప క్షమాపణ కొరకు అనుకున్నాం. ఇప్పుడు పాప క్షమాపణ ఎందుకు? చేసినందుకే కదా పాపాలు, అపరాధులు అయినందుకే కదా పాపానికి క్షమాపణ కావాల్సి వచ్చింది. మరి పాపాన్ని క్షమించుకున్న తర్వాత క్షమింపబడిన వారు ఎలా జీవించాలి, ఎవరి కొరకు బ్రతకాలి? ఆయన బోధించే మాటలు వినొద్దా? మరి ఆయన సన్నిధిలో కూర్చొని అవి నేర్చుకుని ఆ ద్వేషించే ఏ పాపాన్ని అయితే ప్రేమించామో దాన్ని పోగొట్టుకున్న మళ్ళా క్రీస్తు మనం ప్రేమించొద్దా? మన కొరకు ప్రాణం పెట్టిన మన కొరకు జీవించొద్దా? కానీ మనం ఇవన్నీ విడిచిపెట్టి ఏం చేస్తున్నామని తెలుసా? ఇంకా శరీరం మీద ఆశ పెడుతున్నాం. అవి నెరవేర్చుకోవడానికి కారణం మనదే కాదు, లోపం, మన స్నేహాల లోపం. ఎందుకంటే లోకంతో స్నేహం, దేవునితో వైరం. లోకంతో స్నేహం చేసేవాడు దైవానికి ఉగ్రత అవుతున్నాడు. ఎందుకు తెలుసా? లోకం దేవుని వైపు నడిపిస్తాడు, పాపం వైపు నడిపిస్తుంది. దెయ్యపు లక్షణాలే మనం నేర్చుకుంటాం. ప్రేమ ఉండదు లోకాన్ని అనుసరించిన వాడికి. ద్వేషం, పగలో, కక్షలో, అసూయ, ఇంకా అవి మనం కలిగి ఉంటున్నామంటే ప్రభువుని ధరించడం తప్పని గ్రహిస్తాడు. ప్రభు మనలో ఉంటే జీవితాలకు మార్పిస్తాడండి. జీవితాలు మార్చేవాడే ప్రభు తప్పని జీవితాలను ధ్వంసం చేసేవాడు కాదండి. జీవితాలను పడగొట్టేవాడు అపవాది, నిలబెట్టేవాడు క్రీస్తు. మరి క్రీస్తులో ఉండి ఏం నేర్చుకుంటున్నాం? క్రీస్తుని అనుసరిస్తున్నానని చెప్పి ఎలా బ్రతుకుతున్నాం? ఒకసారి అర్థం చేసుకోవాలి. మనం నిలబడితేనే ఇంకో ఆత్మను నిలబెట్టగలం. అవునే కదా. ఇప్పుడు ఒక కుటుంబం బాగుంటేనే, సంసారంలో వర్తిరితేనే ఆమె చూడు అని చూపిస్తాం. అవునే కదా. సంసారం చెడిపోతున్న వారిని, బాధ్యత లేకుండా తిరుగుతున్న వారిని, బాధ్యత ఉన్నవారిని చూపిస్తాం.
ఆయన ఇల్లు ఎలా ఎదిగింది, ఆయన సంసారం ఎందుకు కట్టబడతా, ఆ కుటుంబం ఎందుకు మనశాంతిగా ఉన్నదంటే చూడా యజమానుడి, చూడు తన భార్య అని చూపిస్తాం. మరి వాళ్ళ దేవుని భక్తి చేయాలంటే వాళ్ళనోడు అలా బ్రతుకుతున్నాడు. అవునా? వాళ్ళ ఆమె వాక్యానుసారంగా నడుస్తుంది, ఆమెలా మనం కూడా ఉంటే, ఆయనలా మనము ఉంటే మన జీవితాలు కూడా ప్రభులో ఆత్మీయంగా కట్టబడతాయని చెప్పుకునే స్థానంలో మనం ఉండగలుగుతున్నాం. కాబట్టి లోకానికి మనమే మాట్లాడాలి. మన బిడ్డే చిన్నోడే మాట్లాడకపోతే వాళ్ళ పిల్లోడు చూడరు ఎలా చదువుకున్నాడు, వాళ్ళ పిల్లోడు చూడరు ఎంత బాధ్యతగా మాట విని కుటుంబానికి సహకారంగా ఉన్నాడు అనేసి బిడ్డలని మాదిరిగా చూపిస్తాం. ఇవాళ ఆత్మీయ జీవితం ప్రభులో కట్టబడాలంటే మనం ఒక మాదిరి అవ్వాలి. మనం చూసి ఇంకో జీవితం కట్టబడాలి. మనం ఇంకో జీవితం పాడు చేసేవారుగా మనం ఉండకూడదు. అందుకనే ఇందాక పాట పాడు అద్భుతమైన పాట, క్రీస్తు లాంటి మనసు కలిగి మేలు చేయుట నేర్చుకోవాలి. క్రీస్తుకున్న మనసు మేలు చేయడమే. అవునా? మేలు చేయవారు దేవుని సంబంధులు, కీడు చేయవారు అపవాది సంబంధాలు నేర్చుకున్నాం కదా. మరి ఏ సంబంధాలుగా మనం ఉన్నాం, ఏ సంబంధాలుగా ఉండాలని మనం బ్రతుకుతున్నాం? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన అవసరత మీ మీద నా మీద కంపల్సరీ ఉంటుంది. అందుకనే దైవోగ్రతకు పాలయ్యమంట. కింద చదవండి. దేవుని యొద్ద నుండి పంపబడిన కాదండి, ఒకసారి ఏపీసీ పత్రిక వచ్చేద్దాం. 2వ అధ్యాయం 4వ వచనం చదువుతాం. 2వ అధ్యాయం 4వ వచనం. అయినను దేవుడు అయినను అంటే అర్థం ఏంటి? 3 వచ్చిన జ్ఞాపకం రావాలి. శరీరమకి మనసుకి కోరికలను అనుసరించచ్చు. అవునా? అంటే ఎవరు లోకస్తుల వల్ల మనం బ్రతుకుతూ ఏమయ్యాం? దేవునికి పాత్రలు. అంటే ఆయన కోపానికి మనం యోగ్యులుగా ఉన్నాం తప్ప కానీ ఆయన కృపకు పాత్రలుగా లేవు. అయినను ఆ పరిస్థితుల్లో మనం మన బ్రతుకులు కొనసాగుతున్నప్పటికీ కూడా అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి 2025 సంవత్సరం మనకు అనుగ్రహించాడు. అవునా? ఈ సంవత్సరమైనా మారుతాం. ఈ సంవత్సరమైనా మన బ్రతుకులను ఒకసారి పరీక్షించుకుంటాం, మార్పు చెందుతాం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చామట. జీవించుతున్నావన్న పేరు ఉన్నది కానీ నీవు మనం బ్రతుకుతున్న పేరుకే దైవం ముందు చచ్చిన వారిగా ఉన్నాం. లోకంలో మనం సింహాలాగానే తిరుగుతున్నాం, ఆయన ముందే అలా ఉన్నాం. అర్థం చేసుకోండి. మన పాపం మన మరణానికి చేరుతుంది కానీ ఆయన జీవం మనల్ని బ్రతుకుని ఇస్తుంది. అటువంటి క్రీస్తును మనం కలిగి ఉండాలి. అందుకని అన్నాడు, మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల తన చూపిన తన మహా ప్రేమ చేత ఏం చూపించాడంట? ఎప్పుడు చూపించాడంట ప్రేమ? మనం చచ్చిపోయి ఉన్నప్పుడు అపరాధులుగా పాపాలతో మనం మన ఆత్మని పాడు చేసుకుని హృదయాన్ని కల్మషంతో నింపుకున్నప్పుడు మనల్ని ఏం చేశాడట? ప్రేమించాడు. అందుకనే యోహాను సువార్త 3:16 జ్ఞాపకం రావాలి. దేవుడు లోకమును ఎంత ప్రేమించాడు, మన కొరకు తన కుమారుడు కూడా అర్పించినంతగా ప్రేమించాడు. ఆలోచించండి. అందుకనే చూడండి, మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. క్రీస్తు బ్రతికించేవాడే తప్ప కానీ చంపేవాడు కానీ చంపేది ఎవరు? అపవాది. దేనిని బట్టి? లోకాన్ని బట్టి. క్రీస్తు ఎలా బ్రతికిస్తున్నాడు? సంఘములో ఉంటే, వాక్యానుసారంగా బ్రతుకుతుంటే, సంఘంతో సహవాసం కలిగి ఉంటే. ఎందుకంటే సంఘంలో ఉన్న వారందరూ పాప క్షమాపణ పొందిన పరిశుద్ధులు ఉన్నారు. వారితో కలిసి జీవించాలి, వారితో కలిసి బ్రతకాలి. అప్పుడు మన బ్రతుకు ఏముంది? జీవం ఉంది. ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. మనకు జీవమై ఉన్న మనకి జీవం ఎవరు? ఇప్పుడు క్రీస్తే. మనకు జీవమై ఉన్న క్రీస్తు
ప్రత్యక్షమయ్యే రోజు ఉంటున్నదంట. అదే రెండవ రాకడ. ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో కూడా మీరు అంటే ఎవరు? సంఘం మీరు అంటే ఎవరు? క్రీస్తును ధరించిన సంఘం, పరిశుద్ధులు. మీరు కూడా ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ఇందాక ఎఫెసీ పత్రిక జ్ఞాపకం రావాలి. ఆ సంఘం ఆయన ముందు ఎలా ఉండాలనుకున్నాడు? ఎలా ఉండాలనుకున్నాడు సంఘం? పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను. ఇప్పుడు సంఘంలో ఏముండాలి? అప్పుడే ఎత్తపడతాం మహిమలోకానికి. ఎందుకంటే పరలోకంలో ఏముంది? మహిమ ఉంది. మహిమ అంటే ఆయన స్వభావం అమ్మా, ఆయన రూపం. మహిమ అంటే ఆయన తేజస్సును తెలియపరుస్తుంది మహిమ. ఆ మహిమలోకి మనం మార్చబడాలట. అది వాక్యములోనికి మారుతుంటేనట మనం మహిమా స్వరూపులం అవుతున్నామట. అంటే క్షయమైనగా ఉన్న మనం అక్షయం అవుతున్నాం. దేవుని పోలికగా మార్చబడుతున్నాం. మనలో నవీన స్వభావం వచ్చి దేవుని పోలికగా మార్చబడాలి. అందుకని ఏమంటున్నాడు? మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ఎప్పుడు? రెండో వచనం పైన ఉన్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద. ఎందుకని అక్కడ చెప్పాడు చూడండి. ఏలయనగా ఎవరు? మనం ఏమయ్యాం? ఎందుకు మృతి పొందాం? పాపముల విషయమై. అవునా? మృతి పొందాం. మృతి పొంది తిరిగి లేచి క్రీస్తులో జీవాన్ని పొందుకున్నామట. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు. అంటే ఎక్కడ ఉన్నది మన జీవం? క్రీస్తు ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో. ఇంకా చెప్పాలంటే క్రీస్తు ఎక్కడ ఉన్నాడు? సంఘానికి శిరస్సుగా ఉన్నాడు. మన జీవం ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి? కాదండి, మన జీవం ఎక్కడ ఉండాలి తెలుసా? ఎఫెసీ పత్రిక ఈ మాట చదివి నేను ముగిస్తాను. మన జీవం ఎక్కడ ఉండాలో చెప్తాను. 1వ అధ్యాయం 14వ వచనం. దేవుని మహిమకు. ఇప్పుడు ఎవరి ద్వారా కలగాలి? దేవునికే మహిమ ఉందట. ఆ మహిమకు మనం ఏం చేయాలట? కీర్తి చెల్లించాలట. కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు. ఎవరు సంపాదించుకున్నాడంట? సంఘంలో ఉన్న వారిని. క్రీస్తు. ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ, అంటే వాగ్దానము చేసిన ఆత్మ. చూడండి, ఈ ఆత్మ మన స్వాస్థ్యములకు సంచకరువుగా. అంటే మన ఆత్మ జీవపు మూటలో ఉండాలట. అదే సంచకం. పరిశుద్ధాత్మలో భద్రంగా ఉండాలంట మన ఆత్మలో. ఇది వాగ్దానం చేశాడంట. 13వ వచనం చదవండి. మీరును సత్యవాక్యమును అనగా. ఇప్పుడు సత్యవాక్యములు ఏముంది? రక్షణ ఉంది. ఇప్పుడు వాక్యమే అబద్ధమైతే రక్షణ లేదు. అందుకనే సత్యవాక్యము సత్యము అని అంటున్నారు. ఏంటని అంటున్నారు? సత్యము లేని కానీ ఏం లేదు, రక్షణ లేదు. అందుకనే వాక్యములో అబద్ధం ఉండకూడదు. బోధకుడు అబద్ధాన్ని బోధించకూడదు. వాక్యాన్ని కలిపి చెరిపేవాడుగా ఉండకూడదు. ఎందుకంటే అక్కడ రక్షణ కంటే శిక్షణ ఉంటుంది. అందుకనే అబద్ధం వైపు తిరగొద్దు, అబద్ధ బోధకులుగా ఉండొద్దు, అబద్ధములకు జనకులుగా బ్రతకొద్దని ఎందుకు అన్నాడు తెలుసా? అబద్ధం ఉన్నా కానీ ఏమి లేదు తెలుసా? రక్షణ లేదు. ఏ రక్షణ లేదు? క్రీస్తు రక్షణ లేదు. భ్రమపరిచే ఆత్మే ఉంది అక్కడ. రక్షణ ఎక్కడే ఉంది. పరలోకం ఎక్కడ ఉన్న వారు వెళ్తారని భ్రమపరుస్తుంది అక్కడ ఆత్మ. కాబట్టి వాక్యం లేని కాడ ఆత్మ రక్షణ దొరకదు. సరైన వైద్యుడు లేకపోతే శరీరానికి స్వస్థత రాదు. వస్తుందా? కోట్లు ఖర్చు పెట్టినా రాదు. అందుకనే స్పెషలిస్ట్ ఎవరు వెతుక్కుని వెళ్తున్నాం. మన శరీర రోగాల కొరకు, మన ఆత్మ రోగాల కొరకు. పరిశీలన ఉందా? నన్ను స్వస్థపరిచే యెహోవా ఎక్కడ ఉన్నాడని పరిశోధన ఉందా? నన్ను పరలోకానికి పవిత్రత పరిచి తీసుకెళ్లే సంఘం ఎక్కడ ఉన్నదని ఆలోచించే విశ్వాసం ఉన్నారా? అలా ఉన్నప్పుడే ఒక క్రీస్తు సంఘ సువార్థికుడు స్పెషలిస్ట్ అండి. ఆత్మకి అపొస్తలుల ద్వారా దొరికిన భాగ్యం. ఆ వాక్యం దేన్నైనా స్కాన్ చేయగలరు. ఆలోచించండి.
వాక్యమే సరైన మాకు కాకపోతే రిపీట్ కూడా ఎలా వస్తుంది? రిపీట్ కూడా ఎలా వస్తుంది? బాగా రావడం కాదు, లేనిది వస్తుంది. అప్పుడు ఈడికి చేయవలసిన వచ్చి ఆడికి చేస్తారు. అవునా కదా? అది మిషన్ బట్టి స్కాన్. ఆ స్కాన్ చేసే డాక్టర్ సరైనడై ఉండాలి. ఆ స్కాన్ చేసేది సంఘం. ఫిల్టర్ చేస్తున్నాం, లోపాలు ఏమున్నాయో బయట పెడుతున్న సంఘం. అంతేని క్రీస్తు సంఘంలో నిలబడలేరని చాలా మంది. క్రీస్తు సంఘంలో ఉంటే వాక్యానుసారంగా 100% మనం నిలబడితేనే క్రీస్తుకు పాత్రలు, పరలోకానికి నిత్య రాజ్యానికి యోగ్యం. లేకపోతే మనం పోగొట్టుకునేది ఏది తెలుసా? పరలోకం. కాబట్టి పరలోకం అంటే వ్యాపారంగా ఉండేది కాదు, ఎలా బ్రతికేసిన వెళ్ళిపోయేది కాదు. ఈ లోకంలో మనకు ఆకలి సాగితేమో దేవుని దగ్గరకు వచ్చేప్పుడు ఎలాగోలాగా బ్రతికితే ఏమా ఇంటికాడ ఎలా ఉండకూడదంటే బిడ్డలు మాట్లాడరు, అది సరికాదంటే భార్య మాట్లాడదా, అయ్యా నువ్వు అలా ప్రవర్తించుకోవడం యజమానుడు అంటే ఆయనేనడం. కనీసం మనం అందరం కనీసం దైవం దగ్గరకు వచ్చా కూడా విని నడుచుకోకపోతే మన ఆత్మకి మన జీవితానికి మార్పు ఎక్కడ వస్తుందండి? మనలాంటి వాళ్ళని ఎలా కూర్చోబెట్టుకుంటాడంటే పరలోకంలో దేవుడు పరిశుద్ధుడైనప్పుడు, పరలోకం పరిశుద్ధమైనప్పుడు, మన కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు పరిశుద్ధమైనప్పుడు, ఆఖరికి ఆయన ఎదుట నిలబెట్టగల మహిమ గల సంఘం కూడా పవిత్రమైనది అయినప్పుడు, మనకు మారు మనసునిచ్చి పాప క్షమాపణ కలిగజేసి రక్షించే వాక్యం కూడా పరిశుద్ధమైనప్పుడు, మన హృదయంలో అపవిత్రత ఉంటే ఎలా వెళ్ళిపోతుంది? ఒకసారి ఆలోచించండి. కాబట్టి మనలో పరిశుద్ధత ఏర్పడడం కొరకే ఈ భూమి మీద భక్తుల సాధన చేయాలండి. అందుకని మన ఆత్మకి ఏమి ఇచ్చాడంటే తెలుసా? చంచే కరువుగా పరిశుద్ధాత్మని ఇచ్చాడు. ఎవరు? ఆ మాట చూడండి, 13 మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను ఏం చేయాలట? వినాలి. వినకపోతే సంఘానికి దూరం అవుతే విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. ఆత్మచేత ముద్రింపబడ్డామట. అర్థమైందా? ఇప్పుడు మనం వాగ్దానం చేసింది ఏది? పరిశుద్ధ ఆత్మని ఇస్తానని తండ్రి వాగ్దానం చేసింది. ఆత్మలోనే మన ఆత్మ భద్రతగా ఉంటే వాగ్దానం చేసిన పరలోకం, క్రీస్తు వాగ్దానం చేసిన పరలోకానికి పోతాం. ఈ వాగ్దానం మానేసి చీట్ల మీద పేపర్ మీద రాసే వాగ్దానాన్ని పట్టుకుని ఈ సంవత్సరం అద్భుతమైన వాగ్దానం వచ్చేసింది. అవునా కదా? నీ సంతానాన్ని నక్షత్రాల వాళ్ళు చేస్తానన్నాడు, అది మొత్తం అవుతావా? ఏమా అవునా? నీ సంతానాన్ని ఏం చేస్తానన్నాడట? నక్షత్రాల వాళ్ళు చేస్తానన్నాడట. అయిపోతావా? ఇద్దరు అయ్యాక ఆ ప్రయాణం చేయించుకున్నావు, వస్తుందా గర్భఫలం? ఇంకా ఆలోచన. పేపర్ మీద చూసిన వాగ్దానాలు చూసి మనం మురిసిపోతాం కదా. వాగ్దానం అంటే వాక్యం. ఆ వాక్యం మనకి చేసిన వాగ్దానం ఏంటి? పరలోకం ఇస్తానని క్రీస్తు చెప్పాడు. ఆ పరలోకం వెళ్ళేంత వరకు కూడా మనం ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉన్నవాడికి దీవులు మెండుగా వస్తాయని చెప్పాడు. నమ్మకం ఉందాం, ఆ దీవుల పరలోకమైన స్వార్థాన్ని సంపాదించుకుందాం. మనుషులు ఏదో తప్పుదో లోపం ఉంటుంది, కానీ సరిదిద్దేది వాక్యం, క్షమించేవాడు క్రీస్తు. ఆయన దూరం కాదు. అలా ఉండాలని నమ్మకంగా ఎదుగుదాం, ఇష్టలుగా బ్రతుకుదాం. మనకు సాధ్యమైతే దేవుడికి మహిమ తెచ్చేవారిగానే మన జీవితాన్ని మలుచుకోవాలని నన్ను నిర్ణయించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తాం. ఓపిక మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.